కరోనా ఎంటర్ అయింది. నిన్న ఏపీలో కోవిడ్ కేసు నమోదు కాగా తాజాగా హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వైద్యుడు ఈ వైరస్ బారిన పడ్డాడు. అతడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణైంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. తెలంగాణలోకి మళ్లీ కరోనా ఎంటర్ అయింది. నిన్న ఏపీలో కోవిడ్ కేసు నమోదు కాగా తాజాగా హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వైద్యుడు ఈ వైరస్ బారిన పడ్డాడు. అతడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణైంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన దేశంలో మరోసారి మహమ్మారి కరోనా టెన్షన్ అయితే మొదలైంది. రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కొద్దిసేపటి కిందటే తెలంగాణ హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక వైద్యునికి కరోనా పాజిటివ్ రాగా ఆయనకి డాక్టర్లకు తెలుసుకుంటే ఆయనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు అయితే ప్రకటించారు. గత 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన్ని క్వారంటైన్ లో ఉంచామని, ఆయన ఇంట్లో సభ్యులకి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామంటూ కూడా పేర్కొన్నారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తెలంగాణ వైద్యాధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలంటూ కూడా సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు కూడా తప్పనిసరిగా టెస్టులు చేయించుకొని క్వారంటైన్ లో జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం, కడపలో పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. మాస్కులు తప్పనిసరిగా వాడాలంటూ కూడా స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలంటూ కూడా సూచించింది. మొత్తానికి మళ్లీ కరోనా టెన్షన్ స్టార్ట్ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజుల నుంచి ఇలాంటి వార్తలే వింటున్నాం. నిన్న ఇవాళ ఇటు విశాఖపట్నం, కడపలో, అలాగే కొద్దిసేపటి కిందట హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతాల్లో మరొక కేసు. సో ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచించింది. ముఖ్యంగా ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు అవ్వచ్చు, అలాగే పార్టీలు, ఇతర కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకోవాలంటూ కూడా స్పష్టం చేసింది స్పందన. అయితే రైల్వే స్టేషన్లు కానీ, బస్టాండ్లు కానీ, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలంటూ కూడా సూచిస్తున్నారు. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే, ముఖ్యంగా ముక్కు దిగడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని తప్పకుండా సంప్రదించాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఆరోగ్య శాఖకు చెందిన 24 గంటలు పనిచేసే ల్యాబుల్లో కూడా మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు తగిన పరిణామంలో ఉంచుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్పందన అంటే వినోద్, ఇప్పుడు డాక్టర్ కి కోవిడ్ పాజిటివ్ అని తెలుస్తోంది. డాక్టర్ కి పాజిటివ్ రావడానికి గల కారణాలు ఏంటి? ఆయన ఎక్కడి నుంచి అయినా ట్రావెల్ చేశారా, లేదంటే పేషెంట్స్ నుంచి వచ్చారా? దీని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? అయితే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం మేరకు స్పందన గత 2 రోజులుగా ఆ డాక్టర్ ఇంట్లోనే జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే 2 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో ఉన్నటువంటి ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతానికైతే ఆయన్ని క్వారంటైన్ లో ఉంచాము. ఆయన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తాము కాసేపట్లో అంటూ కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా కూకట్పల్లిలో ఉన్నటువంటి ఈ డాక్టర్ కి కరోనా పాజిటివ్ రాగానే పరిసర ప్రాంతాలు అవ్వచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆసుపత్రికి కూడా హాస్పిటల్ అధికారులు, వైద్యాధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలంటూ కూడా సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా టెస్టులు చేయించుకొని క్వారంటైన్ లో ఉండాలంటూ కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో కానీ, బాగా గాలి లేని ప్రదేశాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ముక్కు, నోరు పూర్తిగా కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇతరుల నుంచి కనీసం 1 మీటరు, అంటే దాదాపు 3 అడుగుల దూరం పాటించాలి. ముఖ్యంగా దగ్గు లేదా జలుబు వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయంటూ వస్తున్న నివేదికల నేపథ్యంలో
ప్రజారోగ్యం దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. గత 2 రోజుల నుంచి చూస్తున్నట్టయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కడప, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో, మరొక పక్క ఇవాళ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఉన్నటువంటి డాక్టర్ కి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని అలర్ట్ చేయడానికి ముఖ్యంగా డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తూ సూచనలు చూపిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు లాంటి ప్రజలు తప్పనిసరిగా కూడా స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా జనం ఎక్కువ చోట ఉండేటువంటి ప్లేసుల్లో తప్పనిసరిగా వాడాలి. జ్వరం, చలి, దగ్గు, తీవ్రమైన అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన తెలియకపోవడం లాంటి ఏమాత్రం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లాలంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఆరోగ్య శాఖ. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలు పనిచేసే ల్యాబ్లను కూడా సిద్ధంగా చేస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య అధికారులు కొద్దిసేపటి కింద నుంచే నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి వాతావరణం దృష్ట్యా కూడా వాతావరణంలో వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వాతావరణం అనుకూలించక కూడా తగినటువంటి జాగ్రత్తలు ముందస్తుగానే తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్పందన. రైట్. థ్యాంక్ యూ వినోద్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.